హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యూనివర్సిటీ జాబ్స్ అప్లై చేశారో అసిస్టెంట్ ప్రొఫెసర్ కానివ్వండి, లెక్చరర్ కానివ్వండి, మీకు స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ రావాల్సి ఉంది. అంటే జూన్ 29 నాడే మీకు రావాల్సి ఉందన్నమాట. అది పోస్ట్పోన్ అయింది. అది ఏ రోజు రాబోతుంది, అంతేకాకుండా మనకి ఎంత కాంపిటీషన్ ఉండబోతుందో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి 29/6 అంటే మనకి జూన్ 29 మనకి ఫస్ట్ లిస్ట్ రావాల్సి ఉంది. అది పోస్ట్పోన్ అయ్యి 14th జూలై నాడు మనకి ఇక్కడ చూడండి 14th జూలై నాడు మనకి ఫస్ట్ లిస్ట్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేవి మనకి 21 వరకు కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. 21 జూలై వరకు కూడా మీరు అబ్జెక్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత 27 జూలైకి మీకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ ఫైనల్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా స్క్రీనింగ్ టెస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ మనకి 1,89,000 అప్లికేషన్స్ వచ్చాయి కదా. చాలా తక్కువ మంది ఇప్పటి వరకు కూడా మనకి అప్లికేషన్స్ పంపించడం జరిగింది యూనివర్సిటీస్కి. సో చాలామంది పంపించలేదు, చాలామంది లేటుగా పంపించారనమాట. దానివల్ల మనకి ఇది లేట్ అయిందనమాట. ఓకే. 22 వరకు కూడా మనకి డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల, చాలామంది లేటుగా పంపించడం వల్ల ఈ అప్లికేషన్లన్నీ కూడా చెక్ చేయడం అనేది లేట్ అయింది. అందుకనే మనకి 14th నాడు మనకి ఫస్ట్ లిస్ట్ అనేది రాబోతుంది. అండ్ కాంపిటీషన్ కూడా మీకు చాలా తక్కువ ఉండబోతుంది. ఎందుకంటే 2023లో అప్లై చేసిన చాలామంది ఈసారి అప్లై చేయలేదు. అందుకని మనకి విండో కూడా త్వరలో ఓపెన్ అవుతుంది అనమాట. ఎవరైతే 2023లో అప్లై చేశారో ఇప్పుడు అప్లై చేయలేదో వాళ్ళకి రీఫండ్ సంబంధించినటువంటి విండో కూడా త్వరలో ఓపెన్ అవుతుంది. ఎప్పటికప్పుడు వెబ్సైట్ అనేది చెక్ చేయండి. చాలామంది కోర్టు కేసుల ద్వారా ఇబ్బంది పడ్డారనమాట 2023లో. ఇప్పుడు కూడా కోర్టు కేసు పడుతుందని చెప్పి చాలామంది అప్లై చేయలేదు. ఈసారి ఇచ్చిన వేకెన్సీ కూడా చాలా తక్కువ ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ కూడా ఎలాగైనా సరే 3 నెలల్లో టోటల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. కాబట్టి మనకి ఎగ్జామ్ డేట్ కూడా త్వరలోనే రాబోతుంది. ఓకేనా. జూలై 27న మనకి లిస్ట్ అనేది రాబోతుంది. కాబట్టి ఫైనల్ లిస్ట్ అనేది నాకు తెలిసి ఆగస్టు సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీకు త్వరలోనే ఎగ్జామ్ డేట్ అనేది వస్తుంది. ఆగస్టు సెప్టెంబర్లో మీకు వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మాత్రం ఆగస్టు లాస్ట్ వీక్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కూడా పెట్టవచ్చు అనమాట, కొంచెం మీకు టైం ఇవ్వాలి అనుకుంటే. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ మీకు అప్లికేషన్ చేసి మీరు 1.5 మంత్ అయ్యి ఉంటుంది. ఓకేనా. 1.5 మంత్ నుంచి చాలామంది అప్లై చేస్తున్నారు కాబట్టి చాలా టైమే ఇచ్చారు. సో కాబట్టి ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఒక 45 days 60 days టైం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. లేదు త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది పెట్టవచ్చు అనమాట. ఓకే. సో ఇదనమాట మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ కూడా చాలా తక్కువ మంది పంపించారు యూనివర్సిటీస్కి. నాకు తెలిసి ఒక 50% వరకు కూడా అప్లికేషన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అనేది ఉంది. 1,89,000 మంది అప్లై చేశారు. అందులో దాదాపు 50% వరకు కూడా మనకి అప్లికేషన్లు తగ్గే అవకాశం కనబడుతుంది. అంతకంటే కూడా తగ్గొచ్చు అనమాట. ఓకే. 50% కంటే కూడా తగ్గొచ్చు. ఓకే. సో ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వకపోతే ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. మీకు కనుక ఎలిజిబిలిటీ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. ప్రైమరీ లిస్ట్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.